Press the bell button now. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మానసా నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రోడక్ట్ ట్రైనర్. అందరికీ 12th డే ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ కి స్వాగతం. ఈ కోవిడ్ పరిస్థితిలో అందరికీ బయట తిరగడానికి కుదరదు. దానికి హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ ప్రోడక్ట్ ట్రైనింగ్ చేస్తున్నారు. మేము అందరి ఈ ఫెసిలిటీ నుంచి ఉపయోగించుకోవాలి. They believe that the product knowledge is the key to success. ఏదైనా కంపెనీ అయితే కూడా ఈ మార్కెట్లో ప్రోడక్ట్ పైన కానీ కంపెనీ పైన కానీ మనకి యాವುದು విధంగా ట్రైనింగ్ ఇవ్వట్లేదు. మన కంపెనీ ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది కాబట్టి మేము అందరూ లక్కీ అంతా చప్పుడు దానికి నేను సంతోషపడుతున్నాను. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మన నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ ప్రోడక్ట్స్ పైన తెలుసుకొని దాని నుంచి మనకి సంపాదనే పెంచుకోవాలి. సో మన అందరికీ ఈ ప్రోడక్ట్స్ పైన ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేము చాలా చదువుతాము, కష్టపడతాము. మేము చదివేది పనికి పోయేది ఎలా అంటే మేము జీవితాశ్రమంలో ఆరోగ్యంగా ఉండడానికి, మనీ సంపాదనే చేసేడానికి. హార్వెస్ట్ సక్సెస్ అకాడమీ వాళ్ళు మేము మనీ ఎర్న్ చేసేడానికి కూడా ఒక ధావు చూపిస్తారు. మరి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. మేము ఆ ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా తెలుసుకుంటే దాని నుంచి మేము సంపాదించుకోవచ్చు. ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ మార్కెట్ లో ఉన్నారు. ఎఫ్ఎంసీజీ మార్కెట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంతా చెప్తారు. వాళ్ళది అరౌండ్ 30,000 crore టర్న్ ఓవర్ ఉంది. అరౌండ్ 30,000 crore బిజినెస్ చేస్తున్నారు. ఎంఐ లైఫ్ స్టైల్ వాళ్ళది వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. వేరే వేరే బ్రాండ్స్ అది ఎలిమెంట్స్ వెల్నెస్, ఆన్ అండ్ ఆన్, ఆహార్, న్యూస్టర్, ఎంఐ హోమ్, తర్వాత ఇండియా గ్రూప్. ఈ అన్ని బ్రాండ్స్ లో దీంట్లో వేరే వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, 95 బ్లడ్ ప్యూరిఫైయర్ కానీ, కిచెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ బ్రాండ్స్ లో ఏనేం ప్రోడక్ట్స్ ఉన్నాయి అని చూస్తాము. ఇప్పుడు లెట్స్ గెట్ రియల్ ఫర్ అ మూవ్మెంట్. ఇప్పుడు మన పాత జనరేషన్ ని కంపేర్ చేస్తే, ఎగ్జాంపుల్ మన అమ్మ, నాన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అట్లాగే ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి చాలా కాలం వాళ్ళకి లైఫ్ ఉంటుంది. అంటే ఓల్డ్ జనరేషన్ వాళ్ళు 80 years కానీ 90 years కానీ ఏమీ హెల్త్ ప్రాబ్లం లేకుంటే చాలా సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంది. పాత జనరేషన్ కి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండేది. అంటే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ మన జనరేషన్ కింద కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లాగైతే ఇంకా ముందుకి ఉన్న జనరేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, దీని కారణం ఏమి అన్నది చూస్తాము. దీని కారణాలు ఏంటంటే మన లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో ఎగ్జాంపుల్ ఇప్పుడు అది స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్ ఎక్సెట్రా అవ్వచ్చు, మన ఆహారంలో ఉన్న న్యూట్రిషనల్ డిఫిషియన్సీ అవ్వచ్చు, ఇన్అడిక్వేట్ స్లీప్ అవ్వచ్చు, లెస్ వాటర్ ఇంటేక్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ లైక్ ఎయిర్ పొల్యూషన్ కానీ నాయిస్ పొల్యూషన్ కానీ అవ్వచ్చు. మనం తిరుగుతున్న ప్రదేశంలో కూడా మన శ్వాసంలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కూడా మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ ని తక్కువ చేస్తుంది. ఇలాంటి కారణాల నుంచి మనకి ఎట్లా రోగాలు వస్తుంది అనేది చూస్తాము. ఇప్పుడు చాలా మందికి లివర్ ప్రాబ్లం వస్తుంది, లైక్ సిరోసిస్ ఆఫ్ లివర్, ఫ్యాటీ లివర్, లివర్ ఎన్లార్జ్మెంట్ ఎక్సెట్రా. వాళ్ళన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా వాళ్ళకి కూడా అవ్వచ్చు. అయితే కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఎట్లా వస్తుంది, దానికి కారణాలు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ అవుతుంది. మన బాడీలో న్యూట్రిషన్ లెవెల్ కావాల్సినంత బాడీకి దొరకట్లేదు. ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్లో ఇలాంటి అన్ని మన బాడీ లోపలికి వచ్చేస్తే మన ఆరోగ్యానికి అది ఎట్లా రోగానికి కారణం అవుతుంది అనేది చూస్తాము. ఇప్పుడు బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఏదైతే కూడా మన బాడీ లోపలికి వచ్చేస్తే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉంటే అది రోగానికి కారణం అవుతుంది.
ఇమ్యూనిటీ లెవెల్ మన బాడీలో ఒక డాక్టర్ లాగా 24/7 అది పనిచేస్తుంది. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ లో ఆయుర్వేద బేస్డ్ గుడ్నెస్ ఉంది. ఆయుర్వేద పాత కాలంలో ఉండే శాస్త్రం, మా భారతంలో ఉండే శాస్త్రం, మా ఇండియన్స్ ఫాలో చేసి ఇది మా ఆయుర్వేద శాస్త్రం. చరక కానీ సుశ్రుత కానీ వాళ్ళ నుంచి వచ్చిండే శాస్త్రం మా ఆయుర్వేద శాస్త్రం. మేము ఇండియన్స్ అయి ఈ శాస్త్రంని ఫాలో చేసేది చాలా ఇంపార్టెంట్. మేమే మా శాస్త్రం నమ్మకుండా నెగ్లెక్ట్ చేస్తే ఇంకా ఎవరు చేస్తారు కదా. ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీ వాళ్ళు ఆయుర్వేద శాస్త్రంలో ఉన్న హర్బల్ ఇంగ్రీడియంట్స్ ని, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ కానీ గుడ్నెస్ ని ఉపయోగించుకొని ప్రొడక్ట్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ప్రిపరేషన్ లో చాలా టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది. దాన్ని ఉపయోగించుకొని మా సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్, టాప్ ఎక్స్పర్ట్స్ వాళ్ళది నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్ని ఉపయోగించుకొని ఇచ్చిన ప్రోడక్ట్ మన ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రోడక్ట్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ #1 బ్రాండ్. మన బ్రాండ్ #1 అవడానికి దాంట్లో పని చేస్తున్న టీం కూడా #1. ఇది #1 టీం అవడానికి ముఖ్య కారణం అంటే అది ఎలిమెంట్స్ వెల్నెస్ సక్సెస్ కి కారణాలు డాక్టర్ డిబిఏ నారాయణ సార్. వాళ్ళ గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఎలిమెంట్స్ వెల్నెస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లో సైంటిఫిక్ అడ్వైజర్. వాళ్ళకి ఫార్మా కంపెనీలో 45 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ కూడా అవును. డాబర్, హిందుస్థాన్ లీవర్ లా డైరెక్టర్ లాగా పనిచేశారు. తర్వాత రాన్బాక్సీ కంపెనీలో కూడా పనిచేశారు. వాళ్ళు రైటర్ కూడా అవును. హీ హాజ్ రిటన్ మెనీ బుక్స్. వాళ్ళకి చాలా అవార్డ్స్ కూడా దొరికింది. వాళ్ళు వేరే వేరే గవర్నమెంట్ కమిటీస్ లో కూడా సైంటిఫిక్ అడ్వైజర్ లాగా పనిచేశారు. హీఈస్ అ రినౌండ్ ట్రైనర్, సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ ఎక్స్పర్ట్ మెంబర్. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ ని #1 టీం అవడానికి వాళ్ళది కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. మార్కెట్ లో చాలా కంపెనీ 5-6 years ఉంటుంది. వాళ్ళకి మార్కెటింగ్ చేసేకి కానీ గ్రాహంచారికి తలుపేదే కష్టంగా ఉంటుంది. బిజినెస్ టర్న్ ఓవర్ చేసేది కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఈ విషయంలో మేము 2-3 years లో బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డ్ తీసుకున్నాము. ఇది మాకి చాలా గర్వపడే విషయం. చాలా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ సెల్ చేసేదాన్ని మరి సస్టైన్ చేసేదే కష్టంగా అనిపిస్తుంది. ఆ దాంట్లో మేము బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ అని అవార్డ్ తీసుకున్నాము. సో 2019లో ద ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు, ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు మన ఎలిమెంట్స్ వెల్నెస్ కంపెనీని బెస్ట్ హెల్త్ కేర్ బ్రాండ్ ఆఫ్ 2019 అని రికగ్నైజ్ చేసి మనకి అవార్డు ఇచ్చారు. స్నేహిత గారు, ఇది మనకి ఒక చాలా సంతోష విషయం. మన ఎలిమెంట్స్ వెల్నెస్ బ్రాండ్ #1 అని కూడా రికగ్నిషన్ దొరికింది. Ayurveda is also called as science of life. Ayurveda, the medical science which is working on wellness since ages, that is Ayurveda. It is a very ancient medicine, natural, holistic, time tested, and it is free from any of the side effects. That is our Ayurveda. And it is also called as science of life. Ayurveda is based on few siddhantas. మన శరీరంలో త్రిదోషాస్ కానీ పంచమహాభూతాస్ ఉన్నాయి అనేది ఆయుర్వేద శాస్త్రాల్లో ఉన్న సిద్ధాంతాస్. మన శరీర త్రిదోషాస్ నుంచి తర్వాత పంచమహాభూతాస్ నుంచి ఫార్మేషన్ అయింది అనేది ఆయుర్వేద చెప్తుంది. త్రిదోషాస్ అంటే వాత, పిత్త, తర్వాత కఫ. మన ఈ త్రిదోషాస్, it is made up of a combination of 2 mahabhutas. In this whole world, from a very tiny particle to the whole human being, it is made up of Panchamahabhutas. E Tridoshas, it is combination of 2 Mahabhutas. Vata dosha is made up of the combination of space and air Mahabhuta. Pitta is predominant of fire and water. And Kapha dosha is made up of water and earth element. So this is the basic of Ayurveda, which believes in Tridoshas and Panchamahabhutas. So presenting our second wellness brand, which is based on the goodness of Ayurveda, that is Elements Wellness, wide range of products. Why Elements Wellness feeling liquid and capsule in this lockdown period?
ఇప్పుడు వరకిన సెషన్స్ ట్రైనింగ్‌లో నేను చాలా టైం ఇమ్యూనిటీ లెవెల్, ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను. బట్ ఇప్పుడు నేను ఫీలింగ్ లిక్విడ్ తర్వాత క్యాప్సూల్ గురించి ట్రైనింగ్ ఇస్తాను. 2016 యూఎస్ఏలో ఒక స్టడీ అయింది. దాంట్లో అనీమియా ఇస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇంబాలెన్స్ ఇన్ ఇమ్యూనిటీ అనేది ఒక స్టడీ అయింది. మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్ ని అనీమియా నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో ద అనీమియా విల్ ఎఫెక్ట్ అవర్ ఇమ్యూనిటీ లెవెల్. అనీమియా అంటే ఏమి? అనీమియా అంటే ఏమి అనేది చూస్తాం. మన ఇండియాలో అనీమియా నుంచి మెజారిటీ ఆఫ్ డెత్స్ అవుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం every second Indian woman is anemic. So according to the statistics, every second Indian woman is anemic. 1 in every 5 maternal death is due to anemia. 5 pregnant ladies లో at least ఒక pregnant lady anemia నుంచి డెత్ అవుతుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మన ఇండియాలో అట్లీస్ట్ 59% విమెన్ కి అనీమియా ఉంది అని సర్వే అయింది. ఇది పేపర్ పబ్లిష్ కూడా అయింది ఇన్ మార్చ్ 2015. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మన ఇండియాలో అట్లీస్ట్ 69.5% చిన్న పిల్లలకి అనీమియా ఉంది. చిన్న పిల్లలకి అంటే అండర్ 5 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి కూడా అనీమియా ఉంది. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ లో అనీమియా అయితే చైల్డ్ ఆర్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇది ప్రాబ్లం అవుతుంది. మన లైఫ్ స్పాన్ లో మనకి కొంచెం స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఐరన్ ఎక్కువగా కావాలి. అది ఎప్పుడంటే డ్యూరింగ్ ఆర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్, ఇన్ అర్లీ చైల్డ్హుడ్, తర్వాత మన ప్రెగ్నెంట్ లైఫ్ లో. సో ఈ స్టేజెస్ లో మనకి కొంచెం ఐరన్ ఎక్కువగా కావాలి. వి రిక్వైర్ అ లిటిల్ బిట్ మోర్ ఐరన్ కంటెంట్ ఇన్ అవర్ బాడీ. అనీమియా అంటే ఏమి అనేది చూస్తాము. అనీమియా వర్డ్ ని 2 వర్డ్ లాగా డివైడ్ చేసి యాన్ అంటే వితౌట్ అని చెప్తారు, ఇమియా అంటే బ్లడ్ అని చెప్తారు. మన శరీరంలో ఆర్బిసి రక్త కణం తక్కువ అవుతే దాన్ని అనీమియా అని చెప్తారు. ఎప్పుడు మన శరీరంలో రక్తం తక్కువ అవుతుందో అప్పుడు మన శరీరం లోపల ఉన్న హిమోగ్లోబిన్ కూడా తక్కువ అవుతుంది. ద హిమోగ్లోబిన్ కంటెంట్ ఇన్ అవర్ బ్లడ్ ఆల్సో డిక్రీజెస్. ఈ హిమోగ్లోబిన్ తక్కువ అవుతే మన శరీరం లోపల ఉన్న సెల్స్ కి ఆక్సిజన్ సప్లై కూడా సరిగా అవ్వలేదు. సో ద ఆక్సిజన్ సప్లై హ్యాంపర్స్ ఇన్ ద బాడీ. ఈ ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతే మన బాడీలో ఉన్న సెల్స్ ఫంక్షనింగ్ లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ ఈస్ అ చైన్. సో మన రక్తంలో అనీమియా అవుతే సో ఇట్ ఈస్ అ చైన్ దట్ హ్యాపన్స్. హెచ్బి తక్కువ అవుతే ఆక్సిజన్ సప్లై మన బాడీ సెల్స్ కి తక్కువ అవుతుంది. సో ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతే మన బాడీలో ఉన్న సెల్స్ ది ఫంక్షనింగ్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ లో చూస్తే నార్మల్ ఆర్బిసి సెల్స్, అనీమిక్ సెల్స్, ఆర్బిసి సెల్స్ తో పాటు డిఫరెన్స్ తెలుస్తుంది. మన రక్తంలో 4 కంటెంట్స్ ఉంది. ఆర్బిసి, డబ్ల్యూబిసి, ప్లేట్లెట్స్, తర్వాత ప్లాస్మా. ఆర్బిసి అంటే ఏమి? ఆర్బిసిని ఎరిథ్రోసైట్స్ అని కూడా చెప్తారు. మన శరీరంలో ఉన్న రక్తంలో అరౌండ్ 40 to 50% వరకు ఆర్బిసినే ఉంది. ఆర్బిసి మన శరీరం లోపల ఉన్న బోన్ మ్యారోలో ఫార్మేషన్ అవుతుంది. ఇది ఒక అవర్కి 1 అవర్కి ఇది 4 to 5 బిలియన్ సెల్స్ ప్రొడక్షన్ అవుతుంది. దిస్ ఇస్ ఆర్ ఆర్బిసి. ఆర్బిసిలో హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఉంటుంది. దెర్ విల్ బి అ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఇన్ దిస్ ఆర్బిసి. ఈ హిమోగ్లోబిన్ మాలిక్యూల్ లో ఐరన్ క్యారీయింగ్ కెపాసిటీ ఉంటుంది. అది ఆక్సిజన్ క్యారీయింగ్ వర్క్ కూడా చేస్తుంది. మన శరీరంలో హెచ్పి లెవెల్ నార్మల్ గా మెన్ లో ఇన్ మెన్స్ ఇట్ విల్ బి అబౌవ్ 13 ఉండాలి. అదే విమెన్ లో అబౌవ్ 12, ద హెచ్బి లెవెల్ షుడ్ బి అబౌవ్ 12 ఉంటే అది నార్మల్ రేంజ్. ఎప్పుడు ఈ నార్మల్ లెవెల్స్
చప్పిన్ నుంచి లెవెల్స్ తక్కువ ఉంటుందో, ఇఫ్ ద లెవెల్ ఆఫ్ ద హెచ్బి ఇస్ బిలో 12 ఇన్ విమెన్ అండ్ బిలో 13 ఇన్ మెన్, అప్పుడు వాళ్ళది హెచ్బి లో ఉంది అని అర్థం. ఆర్బిసి ప్రొడక్షన్ లో కూడా ఐరన్ మన శరీరంకి ఖచ్చితంగా కావాలి. ఎప్పుడు మన శరీరంలో ఐరన్ డిఫిషియన్సీ అవుతుందో అప్పుడు ఆర్బిసి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ఆర్బిసి ప్రొడక్షన్ తగ్గితే ఆక్సిజన్ సప్లై శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా తగ్గుతుంది. బయటే ఉన్న అవయవాలకి తర్వాత లోపల ఉన్న అవయవాలకి కూడా అవుతుంది. ద ఎఫెక్ట్ విల్ హ్యాపన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అవర్ బాడీ. ఐరన్ డిఫిషియన్సీ అవుతే ఏం ప్రాబ్లం అవుతుంది అనేది చూస్తాము. ఐరన్ డిఫిషియన్సీ అవుతే మన శరీరంలో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవుతుంది. శ్వాస తీసుకోవడానికి కష్టం అనిపిస్తుంది. మన శరీరంలో డైజెషన్ లో కూడా ప్రాబ్లం అవుతుంది. స్టూల్ కలర్ లో చేంజెస్ ఉంటుంది. మన మాంసపేశిలో మజిల్స్ లో నొప్పి ఉంటుంది. ఆల్వేస్ వి హ్యావ్ పెయిన్ ఇన్ అవర్ మజిల్స్. మనకి చాలా బలహీనం అనిపిస్తుంది. వి ఫీల్ వి ఆర్ నాట్ ఎనర్జెటిక్. మనకి గిడ్డినెస్ కూడా అవుతుంది. మన శరీరంలో ఉన్న స్ప్లీన్ లో వాపలు వస్తుంది. మన చర్మంలో కలర్ చేంజ్ అవుతుంది. ఎల్లో స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. మన హృదయంలో కానీ హార్ట్ అటాక్ కూడా అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ ద సిమ్టమ్స్ వెన్ వీ హ్యావ్ లెస్ బ్లడ్ ఆర్ ఆర్బిసి సెల్స్ ఆర్ హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బాడీ. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవుతుంది, స్టూల్ కలర్ చేంజ్ అవుతుంది, మజిల్స్ లో పెయిన్ ఉంటుంది, హార్ట్ అటాక్ అయిన ఛాన్సెస్ ఉంటుంది, స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది, తర్వాత స్కిన్ ది ఎల్లో కలరింగ్ కూడా చేంజ్ అవుతుంది. ఇట్ టర్న్స్ ఇంటూ ఎల్లో కలర్. తర్వాత వేరే అనిమిక్ సిమ్టమ్స్ ఏమి అంటే మనకి చాలా శక్తిహీనంగా అనిపిస్తుంది. వి ఫీల్ టైర్డ్, అన్యూజువల్ టైర్డ్నెస్ అండ్ ఫ్యాటిక్. మన స్కిన్ కలర్ ఎల్లో అవుతుంది. అనిమిక్ పేషెంట్స్ చాలా డల్ గా ఉంటారు. దే ఫీల్ ఆల్వేస్ డల్. శ్వాసం తీసుకోవడానికి కూడా కష్టం అనిపిస్తుంది. దే విల్ హ్యావ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. వాళ్ళకి చాలా నెల నొప్పి ఉంటుంది. దే విల్ హ్యావ్ హెడేక్, గిడినెస్ కూడా ఉంటుంది. మన శరీరంలో హార్ట్ పాల్పిలేషన్స్ కూడా ఉంటుంది. దే విల్ ఫీల్ దట్ హార్ట్ పాల్పిలేషన్స్ మీన్స్ వాళ్ళది హార్ట్ బీట్ దే ఆర్ ఏబుల్ టు హియర్. మన చర్మం కానీ హెయిర్ లో కానీ చాలా డ్రైనెస్, తర్వాత హెయిర్ డ్యామేజింగ్ కూడా ఉంటుంది. చాలా మందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫీమేల్స్ లో ఇది ఒక కామన్ ప్రాబ్లం. దే విల్ ఆల్వేస్ బి ఆస్కింగ్, డాక్టర్ మనకి చాలా హెయిర్ ఫాల్ ఉంది, ఏమైనా సొల్యూషన్ ఉందా, వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ సివియర్ హెయిర్ ఫాల్. ఇది ఒక చాలా కామన్ ప్రాబ్లం. ఫీమేల్స్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కూడా ఉంటుంది. మన కాల్లో కూడా చాలా నొప్పి ఉంటుంది. మన కాల్లో కానీ ఫింగర్స్ లో కానీ ఎప్పుడు కోల్డ్ గా ఉంటుంది. వి ఫీల్ వెరీ కోల్డ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ ద legs. Brittle or spoon shaped nail fingers, we feel it is brittle or spoon shaped. కొంచెం పేషెంట్స్ కి ఒక స్ట్రేంజ్ ఫీలింగ్, క్రేవింగ్ కూడా ఉంటుంది. కొంచెం పేషెంట్స్ కి డర్ట్, క్లే, చాక్, పేపర్ ఆర్ ఐస్ తిన్నప్పుడు ఫీల్ ఉంటుంది. దే ఫీల్ లైక్ ఈటింగ్ ఆల్ దిస్ డర్ట్, క్లే, చాక్ ఆర్ పేపర్. వాళ్ళు ఈ అన్ని ఐటమ్స్ ని తీసుకుంటారు. వెన్ దే ఈట్ ఆల్ దీస్ ఐటమ్స్ దే ఫీల్ హ్యావ్ strange craving for all these items. So these are the symptoms of anemia. మన శరీరంలో అనీమియా ఉంది అనేది మనకి బ్లడ్ టెస్ట్ నుంచి తెలుసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ లో సిబిసి, ఎంసివి నుంచి అనీమియాని తెలుసుకోవచ్చు. So these are the blood tests what we have to do. Hemoglobin test we can do, CBC test we can do, or MCV means mean corpuscular volume. So ఈ అన్ని టెస్ట్ ని చేయొచ్చు. తర్వాత సీరం ఐరన్, ఫెరటిన్ ఎగ్జామినేషన్స్ ని కూడా చేస్తారు. నెక్స్ట్ టీఐబ్యాక్ టెస్ట్, టీఐబిసి టెస్ట్, ఆర్బిసిడి విడ్త్ టెస్ట్ కూడా చేస్తారు. బట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ అంటే హెచ్బి పర్సంటేజ్ కానీ సిబిసిలో కానీ తర్వాత ఎంసివి నుంచి కూడా తెలుసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద టూ
simple test what they do for the diagnosis of anemia. అనీమియాలో చాలా టైప్స్ కూడా ఉంది. ఐరన్ డిఫిషియన్సీ అనీమియా, విటమిన్ డిఫిషియన్సీ అనీమియా, అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్, అప్లాస్టిక్ అనీమియా, తర్వాత సికిల్ సెల్ అనీమియా అంటారు. ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అంటే ఐరన్ షార్టేజ్ నుంచి ఇది వస్తుంది, ఈ టైప్ ఆఫ్ అనీమియా. తర్వాత విటమిన్ డిఫిషియన్సీ అనీమియా అంటే ఐరన్ తర్వాత విటమిన్స్ తో పాటు డిఫిషియన్సీ నుంచి వస్తుంది. ఐరన్ అండ్ విటమిన్ డిఫిషియన్సీ నుంచి ఇది వస్తుంది. దీన్ని పెర్నీషియస్ అనీమియా అని కూడా చెప్తారు. అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ అంటే మన శరీరంకి సివియర్ డిసీజెస్ నుంచి లెస్ ఆర్బీసీ నుంచి వచ్చిన అనీమియాకి అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ అని చెప్తారు. బికాస్ ఆఫ్ అ క్రానిక్ డిసీజ్, ఇట్ మే బి క్యాన్సర్, హెచ్ఐవి, ఆర్ఏ ఆర్ కిడ్నీ డిసీజెస్ నుంచి వచ్చిన అనీమియాకి అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్ అని చెప్తారు. తర్వాత ఏప్లాస్టిక్ అనీమియా, మన శరీరంకి కావాల్సిన పర్సంటేజ్ లో ఆర్బీసీ సెల్స్ ప్రొడక్షన్ అవ్వట్లేదంటే దానికి ఏప్లాస్టిక్ అనీమియా అంత చెప్తారు. సికిల్ సెల్ అనీమియా, హెచ్బిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే అప్పుడు అది సికిల్ షేప్ లో ఉంటుంది, అబ్నార్మల్ గా ఉంటుంది. ద షేప్ ఆఫ్ ద సెల్స్ టర్న్స్ ఇంటూ క్రిసెంట్ షేప్ ఆర్ సికిల్ షేప్, దానికి సికిల్ సెల్ అనీమియా అని చెప్తారు. So these are the different types of anemia. But the main reason is reduction in the RBC and the hemoglobin, whatever may be the type of anemia. But the main reason will be the decrease in the HB level and RBC. What leads to anemia అని చూస్తాం. మన తీసుకుంటున్న ఆహారంలో ఏమైనా ఐరన్ ని కానీ విటమిన్ B12 కానీ తర్వాత ఫోలేట్ కానీ డిఫిషియన్సీ ఉంటే అప్పుడు అనీమియా వచ్చిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఏదైనా స్మాల్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అప్పుడు కూడా మనకి అనీమియా వచ్చిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ లో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కరెక్ట్ గా అవ్వట్లేదంటే సో ఆ సిచ్యువేషన్స్ లో కూడా అనీమియా అవుతుంది. ఓకే, యూజువలీ ప్రెగ్నెన్సీలో అనీమియా అయ్యి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత క్రానిక్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ డిసీజెస్ లో కూడా అనీమియా అవుతుంది. నౌ ఓన్లీ వి స్టడీ అనీమియా డ్యూ టు క్రానిక్ డిసార్డర్స్. నెక్స్ట్, సపోజ్ ఫ్యామిలీలో ఎవరికైనా అనీమియా ఉంటే హెరిడిటరీ ఫ్యాక్టర్ నుంచి కూడా అప్పుడు కూడా అనీమియా అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అబౌవ్ 65 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి కూడా అనీమియా అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద లీడ్స్ టు అనీమియా. Diet, decrease in the diet or HB content, iron content or vitamin B12, intestinal disorders, when the food is not absorbed properly, the nutrients when it is not absorbed properly, pregnancy lo vastundi, vare diseases, chronic diseases nunchi vastundi, family history lo vastundi, hereditary factor nunchi vastundi, above 65 years age వాళ్ళకి కూడా అనీమియా అయిన ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అనీమియాని ప్రివెంట్ చేసేది ఎలా అని చూస్తాం. మేము అందరూ ఐరన్ అండ్ విటమిన్ రిచ్ ఫుడ్స్ ఆహారంని తీసుకోవాలి. ఐరన్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్, తర్వాత విటమిన్ B12 సప్లిమెంట్స్ ని తీసుకోవాలి. తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని తీసుకోవాలి. దాని నుంచి మన శరీరంలో ఐరన్ అబ్జార్ప్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ అన్ని సిట్రస్ ఫ్రూట్స్, తర్వాత ఫోలిక్ యాసిడ్ రిచ్ సప్లిమెంట్స్, తర్వాత వెజిటేబుల్స్. మేము అందరూ టీ, కాఫీ, మిల్క్ ని అవాయిడ్ చేయాలి. వీ షుడ్ హ్యావ్ గుడ్ హోమ్ రెమెడీస్ లైక్ క్యాష్ నట్స్, డేట్స్ అండ్ నట్స్, బట్ వీ హ్యావ్ టు అవాయిడ్ టీ, కాఫీ అండ్ మిల్క్ ఇన్ లార్జ్ క్వాంటిటీ. కొంచెం హోమ్ రెమెడీస్ చేసుకోవాలి. నట్స్, డేట్స్, క్యాష్యూ నట్స్ ని తీసుకోవాలి. Why there is a need for iron supplement? According to IMC, Indian Medical Council, వాళ్ళ ప్రకారం మన డయట్ నుంచి మనకి ఐరన్ అరౌండ్ 40% వరకు మాత్రమే దొరుకుతుంది. రిమైనింగ్ పర్సెంటేజ్ ని మేము వేరే సప్లిమెంట్స్ నుంచి, ఐరన్ రిచ్ ఆహారం నుంచి తీసుకోవాలి. మన శరీరంకి ఎంత పర్సెంటేజ్ వరకు RDA ఎలిమెంటల్ ఐరన్ కావాలి అని చూస్తాం. వాళ్ళు చెప్పారు, ఒక నార్మల్ మ్యాన్ కి అరౌండ్ 21 mg పర్ డే ఎలిమెంటల్ ఐరన్ కావాలి.
ఒక నార్మల్ విమెన్ కి అరౌండ్ 27 మిలీగ్రామ్ పర్ డే ఎలిమెంటల్ ఐరన్ కావాలి. అదే ఒక నార్మల్ బాయ్లో 15 mg పర్ డే ఎలిమెంటల్ ఐరన్ కావాలి. ఒక నార్మల్ గర్ల్ లో 17 mg పర్ డే ఎలిమెంటల్ ఐరన్ కావాలి. ఒక ప్రెగ్నెంట్ లేడీలో అరౌండ్ 32 mg పర్ డే ఎలిమెంటల్ ఐరన్ కావాలి. ప్రెగ్నెంట్ లేడీలో, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో మనకి ఎక్కువ క్వాంటిటీలో ఐరన్ కావాలి. అదే బ్రెస్ట్ ఫీడింగ్ లేడీకి 35 గ్రామ్ పర్ డే ఎలిమెంటల్ ఐరన్ కావాలి. సో దీస్ ఆర్ ద recommended RDA elemental dosage of iron from the IMA Council. మార్కెట్ లో చాలా ఐరన్ టానిక్స్, తర్వాత ఐరన్ సప్లిమెంట్స్ దొరుకుతుంది. బట్ దానిలో కొంచెం డ్రాబ్యాక్స్ కూడా ఉంది. అవి మన శరీరంలో కరెక్ట్ గా అబ్జార్ప్షన్ అవ్వట్లేదు. దాన్ని తీసుకుంటే మన స్టూల్స్ లో కలర్ చేంజ్ ఉంటుంది. స్టూల్స్ బ్లాక్ కలర్ అవుతుంది. కొంచెం వాళ్ళకి స్టూల్ లూజ్ మోషన్స్ కూడా అవ్వచ్చు. ఈ ఐరన్ టానిక్స్ టేస్ట్ కూడా కొంచెం జనాలకి ఇష్టం అవ్వట్లేదు. సమ్ పీపుల్ విల్ నాట్ లైక్ ద టేస్ట్. ఇట్ విల్ హ్యావ్ అన్ప్లెజెంట్ టేస్ట్. అబ్జార్ప్షన్ కెపాసిటీ విల్ బి లెస్. స్టమక్ ప్రాబ్లం అవుతుంది. లూజ్ మోషన్, డయేరియా అయిన ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మన స్టూల్ ది కలర్ కూడా చేంజ్ అవుతుంది. వి విల్ గెట్ ద బ్లాక్ కలరింగ్ ఇన్ అవర్ స్టూల్స్. సో మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ తర్వాత క్యాప్సూల్ లో ఏముంది అనేది చూస్తాము. సో లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్ దర్ ఇన్ అవర్ ఫీలింగ్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్. మన ప్రోడక్ట్ పేరు వచ్చి ఫీలింగ్, బట్ దాంటి స్పెల్లింగ్ ను చూస్తే అది చేంజ్ గా ఉంది. ఫీలింగ్ వర్డ్ లో 2 వర్డ్స్ ఉంది. FE అంటే కెమిస్ట్రీలో ఐరన్ అని చెప్తారు అని అర్థం. ఏలింగ్ అంటే హీలింగ్ ఆఫ్ ద బాడీ. సో FE అంటే ఫెరజోన్ అని కూడా చెప్తారు. సో FE హ్యాస్ 2 మీనింగ్స్. FE అంటే ఐరన్ కూడా అవుతుంది. FE అంటే ఫెరజోన్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. మన శరీరంలో ఐరన్ బాగా ఉంటే మనకి గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది. దాని నేమ్ కూడా ఫీలింగ్ అంతా ఉంది. సో if we have good iron content in our body, we will have a great feeling. That's why the name of our product is feeling, that which gives a good feeling to our body. మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లో ఒక యూనిక్ కాంపౌండ్ ఫెరజోన్ అనేది ఉంది. ఈ ఫెరజోన్ కాంపౌండ్ వేరే ఆహారంతో పాటు మిక్స్ అవుతే కూడా దాని కెమికల్ కాంపోజిషన్ ని చేంజ్ చేయలేదు. వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ అదర్ కాంపౌండ్స్ ఆల్సో ఇట్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ కెమికల్ కాంపోజిషన్. సో ఇది 90% వరకు మన శరీరంలో అబ్జార్బ్ అవుతుంది. మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ తీసుకుంటే టీత్స్ లో స్టెయినింగ్ కూడా అవ్వట్లేదు. వెన్ we take any of the iron supplements, we feel there is some stain in our teeth. But when we take our elements wellness feeling liquid, we will not see any this stains in our teeth. Folic acid iron absorption ki idi help చేస్తుంది. గ్లైసిన్ ఒక అమైనో యాసిడ్. ఇది మన శరీరంలో ఎనర్జీ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఐరన్ అబ్జార్ప్షన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ములెత్తి ఫోలిక్ యాసిడ్ ఐరన్ అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది. గ్లైసిన్ ఒక అమైనో యాసిడ్. ఇది మన శరీరంలో ఎనర్జీ లెవెల్ ని ఎక్కువ చేస్తుంది. ఇది ఐరన్ అబ్జార్ప్షన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ములెత్తి తర్వాత బీట్రూట్ ఉంది. ఇది 2 ఇంగ్రీడియంట్ కూడా ఎనీమియాని ప్రివెంట్ చేస్తుంది. ఫీలింగ్ క్యాప్సూల్ లో కాల్షియం కంటెంట్ కూడా ఉంది. సో మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ నార్మల్ ఐరన్ సప్లిమెంట్ ఉంది. 33% of RDA per serving, and we get 40% from our diet. Normal iron supplements మన శరీరంలో పువర్ అబ్జార్ప్షన్ అవుతుంది. బట్ మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ తర్వాత క్యాప్సూల్ అబ్జార్ప్షన్ ఎక్సలెంట్ గా అవుతుంది. ఫెరజోన్ కాంపౌండ్ ఉండేది మన ఐరన్ అబ్జార్ప్షన్ కెపాసిటీని అరౌండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇట్ టు 2 to 4 times ఎక్కువగా చేస్తుంది. బికాస్ ఆఫ్ ద ఫెరజోన్ కంటెంట్, the iron absorption will increase by 2 to 4 times higher availability of iron than the standard
supplements. This is the special features in our Elements Wellness Feeling Liquid and Capsule. But normal iron supplements lo mana shariramlo poor absorption capacity ఉంటుంది. నార్మల్ ఐరన్ సప్లిమెంట్ ది కొంచెం మెటాలిక్ టేస్ట్ ఉంటుంది, అన్ప్లెజెంట్ మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ చాలా మందికి ఇష్టం అవ్వట్లేదు. బట్ మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్ ది చాలా మంచిన టేస్ట్ ఉంది, అన్ని జనాలకి ఇది ఇష్టం అవుతుంది. ఇట్ ఈస్ హ్యావింగ్ అ గుడ్ అండ్ పాలటబుల్ టేస్ట్. నార్మల్ ఐరన్ సప్లిమెంట్ నుంచి స్టూల్స్ లో కలర్ చేంజ్ అవుతుంది, బట్ మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ తర్వాత క్యాప్సూల్లో ఈ ప్రాబ్లం అయిన ఛాన్సెస్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ఫెరజోన్ బికాస్ ఆఫ్ ఫెరజోన్ కాంపౌండ్. నార్మల్ ఐరన్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు లూజ్ మోషన్స్ అయిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, బట్ మన ఈ ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ తర్వాత క్యాప్సూల్లో ఈ ప్రాబ్లం లేదు. మేము ఎలా కేస్ తీసుకోవాలి అనేది చూస్తాము. దీస్ వర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ ఐరన్ సప్లిమెంట్ అండ్ ద ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్. మేము ఎలా తీసుకోవాలి అని చూస్తాము. వాట్ వీ హ్యావ్ టు టేక్ కేర్, కరెక్ట్గా చెప్పిన డోసేజ్ని తీసుకోవాలి. సీరియస్ కేసెస్ ఆఫ్ అనీమియాలో దీన్ని ఒకటి సొల్యూషన్ అని చెప్పి product ni ivoddu. So please don't advise that this is the only solution in advanced cases of anemia, and you have to follow the correct dosage also. Idi chinna pillalki kuda ivochu, but before giving that doctor ni consult cheyali. Mana Elements Wellness Feeling oka food supplement, దానికి FSSAI మార్క్ ఉంది. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాదు, దీంట్లో ఆయుష్ మార్క్ ఆర్ ఆయుష్ ప్రీమియం మార్క్ లేదు. సో దిస్ ఇస్ ద థింగ్స్ వాట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. అడ్వాన్స్ కేసెస్ ఆఫ్ అనీమియాలో ప్లీజ్ డోంట్ గివ్ దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. యూ హ్యావ్ టు follow the correct dosage, and before giving it to the children please consult the physician once. And please remember, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్, సో దానికి FSSAI మార్క్ ఉంది, అండ్ ఇట్ డజంట్ హ్యావ్ అ ఆయుష్ మార్క్ బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. పాలు తాగిన తర్వాత ఇమీడియట్ గా ఫీలింగ్ లిక్విడ్ తాగొద్దు. ప్లీజ్ డోంట్ కన్జ్యూమ్ దిస్ లిక్విడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ మిల్క్. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి మీకు HP పర్సంటేజ్ తగ్గిదంటే అప్పుడు మాత్రమే ఫీలింగ్ లిక్విడ్ కానీ క్యాప్సూల్ కానీ తాగొచ్చు. HP పర్సంటేజ్ లెవెల్ని తెలుసుకొని అది ఇంప్రూవ్ ఉంటే ఫీలింగ్ లిక్విడ్ ఆర్ క్యాప్సూల్ ది డోసేజ్ తక్కువ చేయొచ్చు ఆర్ స్టాప్ కూడా చేయొచ్చు. So you have to get the blood sample tested for HB. Based on the results, you have to decide the dosage also. And after 2 months or 3 months, you have to recheck the HB content. And based on the results, you can reduce the dosage or stop the product. Mana shariram arogyamlo unneki kavalsina fruits, vegetables, leafy vegetables ni baga manchiga teeskovali. You have to also consume good green leafy vegetables, fruits, tarvata vegetables. Elements Wellness Feeling Capsule ni natrium to paatu immediate ga teeskovoddu. At least 1 hour of gap iyali. Please do not take the feeling capsule along with the natrium Elements Wellness natrium tablet together. You have to give a gap of at least 1 hour. And this is a iron preparation. It can be consumed as Ferrazone. It does not interfere with any of the absorption. It increases the absorption for 2 to 4 times. Dosage enta teeskovali ante oka capsule oka rojki bhojanam tarvata teeskovali. 1 capsule a day, not on empty stomach. Iron feeling capsule ni empty stomach lo teeskovoddu. Above 4 years chinna pillalki kuda ivochu. Above 4 years of age you can give the liquid. 2 teaspoon of liquid a day for adults. Adults ki feeling liquid ni 2 teaspoon oka rojki ivochu.
అరౌండ్ 4 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకు ఉన్న చిన్న పిల్లలకి ఫీలింగ్ లిక్విడ్ ని 1 టీ స్పూన్ ఒక రోజుకి ఇవ్వచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ కి, లాక్టేటింగ్ మదర్స్ కి ఫీలింగ్ క్యాప్సూల్ అంటే 2 క్యాప్సూల్ ఒక రోజుకి ఇవ్వచ్చు. ఫీలింగ్ లిక్విడ్ అంటే 2 టేబుల్ స్పూన్ ఒక రోజుకి ఇవ్వచ్చు. సో 2 టీ స్పూన్. In pregnant ladies, you can give 2 capsule for 1 day and liquid 2 teaspoons full for 1 day after food. Bhojanam tarvata iyali. We have a very good opportunity that people who are traveling, they can use capsule, and for regular consumption they can have our syrup. So we have a very good combo. Traveling chese వాళ్ళకి capsule ఇవ్వచ్చు. ఇంట్లోనే ఉంటారు అంటే సిరప్ ని ఇవ్వచ్చు ఫర్ రెగ్యులర్ కన్సంప్షన్. సో దిస్ వాజ్ ఆర్ ఫీలింగ్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్. ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ అండ్ క్యాప్సూల్. ఇది అనీమియా ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కాంబో. మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఫీలింగ్ లిక్విడ్ తర్వాత క్యాప్సూల్. ఎలిమెంట్స్ వెల్నెస్ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ రేంజ్ లో ప్రొడక్ట్స్ అడ్వాంటేజెస్ ఏమి? మన ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అన్ని 100% గోల్డెన్ వెజిటేరియన్ క్యాప్సూల్. సో వెజిటేరియన్ క్యాప్సూల్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ తో పాటు కంపేర్ చేస్తే ఇట్ ఇస్ 6 times కాస్ట్లియర్. మార్కెట్ లో ఉన్న వేరే నార్మల్ క్యాప్సూల్స్ అన్ని నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ ఫామ్ గా హార్డ్ జెలాటిన్ కంటెంట్ ఉన్న క్యాప్సూల్ లాగా వస్తుంది. బట్ అవర్స్ ఇస్ 100% వెజిటేరియన్ క్యాప్సూల్. మనది అంటే 100% వెజిటేరియన్ క్యాప్సూల్. వెజిటేరియన్ క్యాప్సూల్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్ ది డిఫరెన్స్ ఏంటంటే వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ అరౌండ్ 5% వరకు ఉంటుంది. బట్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ అరౌండ్ 13 to 15% వరకు ఉంటుంది. సో ఎప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు దాంట్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన వెజిటేరియన్ క్యాప్సూల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో ఇది బ్యాక్టీరియా నుంచి ప్రొటెక్షన్ చేస్తుంది. బట్ ఈ ప్రాపర్టీ మనకి నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో దొరకట్లేదు. హీట్ డిఫార్మేషన్ ఛాన్సెస్ నాన్ వెజిటేరియన్ క్యాప్సూల్లో అరౌండ్ హై ఛాన్సెస్ ఉంటుంది. బట్ వెజిటేరియన్ క్యాప్సూల్లో ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. అండ్ మన అన్ని ప్రోడక్ట్స్ కి ఏపీఐ ఫార్ములేషన్ ఉంది. అంటే ఆయుర్వేదిక్ ఫార్మకోపియా ఆఫ్ ఇండియా దాంట్లో చెప్తున్న పార్ట్ ఆఫ్ ద హర్బ్ యూజ్ దాన్ని మన ప్యాక్ లో ప్రింట్ చేశారు. అవర్ కంపెనీ is the first to do that. Now government has made it compulsory for all the company to do that. We have the API or IH formulations. మన ఎలిమెంట్స్ వెల్నెస్ అన్ని ప్రొడక్ట్స్ లో బ్యాచ్ టు బ్యాచ్ క్వాలిటీ ఫింగర్ ప్రింటింగ్ అయింది. The quality of our product is very good because we see that our batch to batch quality is maintained. మన ఎలిమెంట్స్ వెల్నెస్ ఆయుర్వేదిక్ హెల్త్ కేర్ బ్రాండ్ లో నావెల్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంది. మార్కెట్ లో ఉన్న వేరే ప్రోడక్ట్ లో ఇది లేదు. వీ హ్యావ్ అ వెరీ గుడ్ నావెల్ కాంబినేషన్ ఆఫ్ ఇంగ్రీడియంట్ అండ్ అ సూపర్ స్టార్ హర్బ్ ఇన్ ఎవ్రీ ప్రోడక్ట్ ఆల్సో. నేను ఆల్రెడీ మన ప్రోడక్ట్ ట్రైనింగ్ లో 95 గురించి, ఇమ్యునో 3+, స్పిరులినా గోల్డ్, డయాబా లైఫ్, ఆయుష్వాస్, 5 స్టెస్, డైలీ డీటాక్స్ ప్రొడక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇచ్చాను. ఆల్రెడీ నేను ఆన్ అండ్ ఆన్ కవచ్ ప్రాషు, వెల్ హార్ట్, యూరిఫ్లష్ 3, ఫీలింగ్, ప్రోటీన్ పౌడర్ గురించి ట్రైనింగ్ ఇచ్చాను. నెక్స్ట్ మన ట్రైనింగ్ లో మేము వేరే ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రొడక్ట్ గురించి ట్రైనింగ్ ఇస్తాము. నెక్స్ట్ ఎలిమెంట్స్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే థై హెల్త్, యాంటీ ఎలర్జీ, విమెన్ కంపానియన్, మెల్ట్ ఫ్యాట్ గురించి ట్రైనింగ్ ఉంటుంది. మార్కెట్ లో 3 types ఆఫ్ కస్టమర్స్ ఉన్నాయి. ఫస్ట్, ఏ కేటగిరీలో జనాలు హెల్తీ ఆరోగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఏమి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదు, వాళ్ళు ఇంకా హెల్తీగా ఉండాలి. సెకండ్, బి కేటగిరీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, లేకుంటే ఫ్యూచర్ లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేయడానికి అవసరం ఉంది. ఇప్పుడు పాత జనరేషన్ నుంచి కొత్త జనరేషన్ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణం అవుతుంది బికాస్ ఆఫ్ ద హెరిడిటరీ ఫ్యాక్టర్స్. థర్డ్, సి కేటగిరీలో ఉన్న జనాలకి సీరియస్ క్రిటికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణ,
క్యాన్సర్ అవ్వచ్చు, హెచ్ఐవి డిసీజెస్ అవ్వచ్చు, సిరోసిస్ ఆఫ్ లివర్ అవ్వచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఫ్యూ డయాలిసిస్ పేషెంట్స్ అవ్వచ్చు. ఇవి అన్నీ సి కేటగిరీలో వస్తుంది. ఇప్పుడు మన టార్గెట్ అంటే ఏ అండ్ బి కేటగిరీ జనాలు మాత్రమే. ఏంటంటే వీఆర్ ఓన్లీ ఇంటూ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండ్ నాట్ ఇంటూ ఇల్నెస్. మన ప్రొడక్ట్స్ అన్ని వెల్నెస్ ప్రొడక్ట్స్ కదా, దానికే ఏ అండ్ బి కేటగిరీ వాళ్ళకి మాత్రమే మన ప్రొడక్ట్స్ ఇవ్వాలి. మన ఏదైనా ప్రొడక్ట్స్ ని ఈ కామర్స్ వెబ్సైట్ లో పర్చేస్ చేయొద్దు. అది ఫేక్ అవుతే, ఎక్స్పైర్ అవుతే దానికి ఏమి గ్యారంటీ కంపెనీ ఇవ్వరు. మన అన్ని ప్రొడక్ట్స్ ని www.indiashopee.com దాని నుంచి నియర్ బై స్టోర్ లొకేట్ చేసి పర్చేస్ చేయండి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. నేను డాక్టర్ మానస నాయక్, హార్వెస్ట్ సక్సెస్ అకాడమియా ప్రోడక్ట్ ట్రైనర్. మన ప్రోడక్ట్ ట్రైనింగ్ ఎవరెవరు అటెండ్ చేశారు అందరికీ ధన్యవాదం. రేపు ఎలిమెంట్స్ వెల్నెస్ వేరే ప్రోడక్ట్ గురించి ప్రోడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ ధన్యవాదం, అందరికీ నమస్కారం. అందరూ ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.